नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। प्रजासेवा भवनामध्ये काँग्रेसमध्ये मोठ्या प्रमाणात भर। कंदी श्रीनिवास रेड्डी परिषद पंचायत निवडणुकीत आपली ताकद दाखवू इच्छितात। मोबाईल फोन गमावलेल्या पीडितांनी तत्काळ CEIR पोर्टलवर तक्रार दाखल करावी। SP अखिल महाजन यांनी 109 लोकांना फोन परत केले। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आदिलाबाद मधील सर्वपक्षीय शेतकरी संघटनांची गोलमेज बैठक। केंद्राने आणलेली किंमत फरक योजना रद्द करण्याची मागणी। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद जिल्हाधिकारी राजेश शहा म्हणाले की आरोग्य शाळा कार्यक्रमामुळे विद्यार्थ्यांमध्ये बदल घडून येईल। शनिवारी ZPSL अकोली शाळेमध्ये आयोजित आरोग्य शाळा कार्यक्रमामध्ये ते प्रमुख पाहुणे म्हणून सहभागी झाले होते। यावेळी त्यांनी आरोग्य या मेळाव्यात ग्रामसभा आणि औषधांवरील विद्यार्थ्यांच्या कामगिरीचे कौतुक केले। त्यांनी विद्यार्थी विजेत्यांना प्रमाणपत्रेही प्रदान केली। त्यांनी या न्यूट्री गार्डन, आरोग्य उद्यान आणि वनमहोत्सव कार्यक्रमामध्ये रोपेही लावली, तर भाताची पाहणी केली आणि विद्यार्थ्यांसोबत दुपारचे जेवणही घेतले। त्यांनी जेवण केले हे असे विचारले। परफॉर्म చేయాలి అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉంది। సో అవి అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్య అలవాట్లు తప్పకుండా మీ మధ్యలో రావాలి। మళ్ళీ ఇంకొక సంకల్పం కూడా మీరు తీసుకోవాలి। మీ జీవితంలో మీరు ఎప్పుడైనా చెడు అలవాట్ల నుంచి మీరు దూరంగా ఉండాలి। మీ ఇంటిలో కూడా మీ చుట్టూ కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా చెడు అలవాట్లు మనం తొలగించాలి। వాళ్ళ మధ్యలో కూడా ఆరోగ్య అలవాట్లు తీసుకొని రావాలి। సో ఈ కార్యక్రమం మనం ఆరోగ్య జాతరలో ఈ రోజు మళ్ళీ స్కూల్ లెవెల్లో కూడా స్టూడెంట్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి। ఆ సర్టిఫికెట్స్ కూడా మనకి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది। సో ఆ సర్టిఫికెట్స్ మీకు కూడా భవిష్యత్తులో ఉపయోగంకి వస్తాయి। నేను ఆరోగ్య పాఠశాలలో కానీ లేదు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాంటీ డ్రగ్స్ సంబంధించిన కానీ నేను ఒక యాక్టివిటీ చేసిన తర్వాత ఇట్లా సర్టిఫికెట్ కూడా పొందినప్పుడు మీరు కూడా భవిష్యత్తులో వర్క్ ఫోర్స్ లో వెళ్తారు। మీరు హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏమైనా ఉద్యోగం కానీ ఉపాధి కానీ మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా ఆదాయం సంపాదిస్తారు, లేదు శాలరీ తీసుకుంటారు। అవి అన్ని కూడా మంచి పర్ఫార్మ్ చేయాలి అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉంది। సో అవి అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్య అలవాట్లు తప్పకుండా మీ మధ్యలో రావాలి। మళ్ళీ ఇంకొక సంకల్పం కూడా మీరు తీసుకోవాలి। మీ జీవితంలో మీరు ఎప్పుడైనా చెడు అలవాట్ల నుంచి మీరు దూరంగా ఉండాలి। మీ ఇంటిలో కూడా మీ చుట్టూ కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా చెడు అలవాట్లు మనం తొలగించాలి। వాళ్ళ మధ్యలో కూడా ఆరోగ్య అలవాట్లు తీసుకొని రావాలి। సో ఈ కార్యక్రమం మనం ఆరోగ్య జాతరలో ఈ రోజు మళ్ళీ స్కూల్ లెవెల్లో కూడా స్టూడెంట్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి। ఆ సర్టిఫికెట్స్ కూడా మనకి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది। సో ఆ సర్టిఫికెట్స్ మీకు కూడా భవిష్యత్తులో ఉపయోగంకి వస్తాయి। నేను ఆరోగ్య పాఠశాలలో కానీ లేదు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాంటీ డ్రగ్స్ సంబంధించిన కానీ నేను ఒక యాక్టివిటీ చేసిన తర్వాత ఇట్లా సర్టిఫికెట్ కూడా పొందినాము। అట్లా ఒక మీ ఫ్యూచర్లో కూడా చాలా పనికి వస్తాయి। దీంతో పాటు ఇంకొకటి ప్రతి నెల మళ్ళీ స్టూడెంట్ ఛాంపియన్తో కూడా నేను ఇంటరాక్ట్ చేస్తాము। ఆనాడు కూడా వారికి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ ఒక టీ-షర్ట్ కూడా ఇవ్వడం జరుగుతాయి। సో ఆ ప్లాన్ కూడా ఈసారి ఉంది। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की तेलंगणा सरकारमध्ये मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या नेतृत्वाखाली अनेक लोककल्याणकारी योजनांची अंमलबजावणी पाहून लोक मोठ्या संख्येने काँग्रेस पक्षामध्ये सामील होत आहे। शनिवारी शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस इथे झालेल्या सामील होण्याच्या या कार्यक्रमामध्ये सहभागी झाले। बोरज मंडळातील पेंडलवाडा येथील मोठ्या संख्येने लोकांचे कंदी श्रीनिवास रेड्डी यांनी काँग्रेस पक्षात स्वागत केले। त्यांनी सर्वांना स्कार्फ देऊन स्वागत करण्यात आले। पेंडलवाड्यांमधील काँग्रेस पक्षात आलेल्या लोकांमुळे गावातील पक्ष अधिक मजबूत झालेला आहे असेही त्यांनी सांगितले। काँग्रेस सरकारने 9 दिवसांमध्ये तांदूळ, नोकऱ्या, कर्जमाफीसह 6 हमी लागूही केल्या आणि शेतकरी विमा निधीमध्ये 9,000 कोटी रुपये जमा केल्याची आठवणही त्यांनी करून दिली। मागासवर्गीयांसाठी 42% आरक्षण लागू करण्यासाठी एक विशेष या अध्यादेश आणण्यात आलेला आहे आणि तो
मंजुरीसाठी राज्याकडे पाठवण्यातही आलेला आहे असेही सांगण्यात आले. भाजपाने मागासवर्गीय सरकार मागासवर्गीयांना फक्त मतपेटी म्हणून पाहत आहे असेही म्हणाले. काँग्रेस सरकार सर्व समाजाच्या कल्याणाचा विचार करते, तर येणाऱ्या या परिषद आणि पंचायत निवडणुकीमध्ये पक्षाच्या उमेदवाराच्या विजयासाठी सर्वांनी एकत्र काम करण्याचे आवाहन त्यांनी केले. పెండలవాడ గ్రామం బోరజ్ మండలం నుంచి గంగపుత్ర సోదరులు పర్దాన్ సోదరులు కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా వారు జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గరీబుల కోసం, పేదల కోసం ఇండ్లు కట్టియడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం, అనేక 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, మత్స్యకారుల కోసం, గంగపుత్రుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తూ ఉంటే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం పెండల్వాడలో మాకు 1000 ఏనుగుల బలమిస్తూ ఉన్నది. వారి గంగపుత్రుల కోరిక చెరువు కట్ట నిర్మాణం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువు కట్ట నిర్మాణం కోసం భూమిని సేకరించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మత్స్యకార పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, వీరందరి ఆశీర్వాదంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చెరువు కట్ట నిర్మాణానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మత్స్యకారులు, గంగపుత్రులు, భూమి లేని నిరుపేదలు, కుల వృత్తిని నమ్ముకొని రోజువారీ సంపాదనతోని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులల్లా నిరుపేదలై ఉన్నారు. వారి కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతో కృషి జరిగింది. తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులు, ప్రధాన సమాజం వాళ్ళు, వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. ఈ సందర్భంగా పెండలవాడ గ్రామస్తులకు హామీ ఇస్తాను. SP अखिल महाजन यांनी हरवलेले मोबाईल फोन असलेल्या पीडितांना CEIR पोर्टल तक्रार करण्याची किंवा जवळच्या पोलीस स्टेशनची संपर्क साधण्याचा सल्ला दिलेला आहे. जिल्ह्यातील 109 जणांचे मोबाईल फोन परत करण्यात आलेले आहे. यासाठी SPंनी शनिवारी स्थानिक पोलीस मुख्यालयामध्ये आयोजित पत्रकार परिषदेमध्ये भाग घेतला आणि पीडितांना फोनही देण्यात आले. यावेळी बोलताना SP म्हणाले की पीडितांनी हरवलेले मोबाईल फोन परत मिळवण्यासाठी एक विशेष तर रिकव्हरी टीम तयार करण्यात आलेली आहे. गेल्या 20 दिवसांमध्ये विविध राज्ये आणि जिल्ह्यातून पीडितांनी हरवलेले आणि चोरीला गेलेले 109 मोबाईल फोन परत मिळालेले आहे. त्यांनी स्पष्ट केले की आतापासून तर दुकानदार कागदपत्रे आणि त्यांच्याशी संबंधित या बॉक्स शिवाय मोबाईल फोन खरेदी करत असतील तर त्यांच्यावर गुन्हे दाखल केले जातील. आणि त्यांनी उघड केले की आतापर्यंत जिल्ह्यातील 900 मोबाईल फोन पीडितांना परत करण्यात आलेले आहे आणि ही प्रक्रिया सतत सुरू राहील. तीन साल बाद मिला है 2022-23 सर गोपी कब घुमा खड़े कर CEIR పోర్టల్లో మనం లాస్ట్ మంత్ 100 ఫోన్స్ ట్రేస్ చేసాము. ఈ నెల కూడా మళ్ళీ 109 ఫోన్స్ ట్రేస్ చేయడం జరిగింది. జనాలతో మనవి ఏంటి అంటే ఏ రోజు మీ ఫోన్ దొంగతనం అయితే ఆ కొత్త సిమ్ అప్లై చేసిన తర్వాత తొందరగా CIRలో అప్లోడ్ చేయాలి. మీకు అది రావట్లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళ మీ అప్లోడ్ చేపేస్తారు. దాదాపు ఈ జస్ట్ 2 monthsలో మనం 200 ఫోన్స్ సీజ్ చేసాము. ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా త్వరగా సీజ్ చేపేస్తాము మనం. ఇంకొక లోకల్ ఫోన్ మొబైల్ షాప్స్ వాళ్ళు కూడా కొన్ని తప్పు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇట్లయినా ఫోన్స్ కొంటున్నారు. ఈ రోజు తర్వాత వాళ్ళపైన కూడా మనం కేసు నమోదు స్టార్ట్ చేస్తాము. ఇప్పటివరకు వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరగలేదు.
ఇప్పటి నుండి ఈ రోజు నుంచి వాళ్ళు కూడా మళ్ళీ దొంగతనం కొంటే వాళ్ళపైన కూడా ఇట్లయినా ఇది దొంగతనం కేసు నమోదవుతుంది. వాళ్ళకు కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరైనా ఈ డబ్బా లేకుండా ఆధార్ కార్డ్ లేకుండా ఫోన్ అమ్మదానికి వస్తే వాళ్ళ 100 డయల్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. అంటే మోస్ట్లీ మిస్ అయినప్పుడు బయట వేరే వాళ్ళకి దొరికితే వాళ్ళు వాడతారు. 90% అట్లా ఉంటుంది. మేబీ 10% దొంగతనం చేసి వాళ్ళ అమ్మదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పట్టుకున్నాము. అదే ఇప్పటి నుండి వాళ్ళపైన కూడా FIR నమోదవుతుంది. వాళ్ళు కూడా అట్లా కొంటే అది दొంగతనం फोन करतो. अखिल पक्ष रैतू संगमचे अध्यक्ष बंडी दत्तात्रय यांनी केंद्र सरकारने या कापसाच्या आधारभूत किमतीची अंमलबजावणी CCI ऐवजी खाजगी स्वरूपामध्ये करण्याचा प्रयोग म्हणून आदिलाबाद जिल्ह्यामध्ये राबवली जात असलेली ही किंमत फरक भरणा योजना रद्द करावी अशी मागणी केली. शनिवारी जिल्हा केंद्रातील बासेट्टी माधवराव विज्ञान केंद्रामध्ये विविध शेतकरी संघटना, पक्ष आणि सार्वजनिक संघटनांसोबत एक फेरी बैठकही झाली. शेतकऱ्यांना फसवणूक करण्यासाठी आणि व्यापाऱ्यांना फायदा मिळवून देण्यासाठी केंद्र सरकारने पुढील हंगामामध्ये पायलट प्रकल्पांतर्गत आदिलाबाद जिल्ह्यात किंमत फरक योजना लागू करण्याचा प्रयत्न थांबवावा आणि तो त्वरित रद्दही करावा अशी मागणी त्यांनी केली. एकीकडे शेतकरी आधारभूत किमतीचा कायदा मागत आहे तर दुसरीकडे केंद्रातील भाजप सरकार शेतकऱ्यांनी पिकवलेल्या पिकाला कोणताही भाव न देण्याचे धोरण राबवत आहे. तर आशियातील सर्वोच्च दर्जाचा कापूस उत्पादक आदिलाबाद जिल्ह्यामध्ये अंमलबजावणीचे त्यांनी निषेध केला आणि या योजनेविरुद्ध शेतकऱ्यांना संवेदनशील करून त्यांना संघर्षासाठी तयार करण्याचा इशाराही त्यांनी दिला. तर राज्यातील काँग्रेस सरकारने नीती आयोगाच्या बैठकीमध्ये केंद्र सरकारने त्वरित विरोध केला होता आणि त्याला लागू करू नये जे ही योजना लागू करण्याचा प्रयत्न करत आहे. त्यांनी सांगितले की CCI द्वारे मिळणाऱ्या कापसाला आधारभूत किंमत देऊन जुनी पद्धत लागू करावी. అందుకని దీన్ని అమలు చేస్తే రైతులకు నష్టం అనేది విధానంపై రైతుల ఆలోచన తీసుకురావడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందుకని కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాని అంటే ఎక్కువ పత్తి ఉత్పత్తి జరుగుతున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం చేయాలని ప్రయత్నం జరుగుతుంది. 2 సార్లు చర్చ కూడా జరిగింది. ఆ చర్చ ఆధారంగా మనం చూస్తున్నట్టయితే వాస్తవంగా దీన్ని అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి మనం భావించాలి. అందుకని గతంలో అనేక నష్టాలు వస్తున్నటువంటి రైతాంగం, పంటల గిట్టుబాటు ధర లేని సందర్భం, అతివృష్టి అనావృష్టి అన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నటువంటి రైతాంగానికి నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు CCIని నిష్క్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి సరైనది కాదు. ఒక పక్క మద్దతు ధరలకు చట్ట రూపం కల్పించాలని చెప్పి పోరాటం చేస్తున్న రైతాంగం, అదేవిధంగా రైతుల గిట్టుబాటు ధరలు రావాలని చేస్తున్నటువంటి సందర్భం అయినా కేంద్ర ప్రభుత్వం CCIని నిష్క్రమించడానికి ప్రయత్నం చేస్తున్నది సరైనది కాదనేటువంటి విధంగా ఈరోజు ఈ చర్చ అనేటువంటిది ఉంటుంది. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एका गरीब शेतकरी कुटुंबातून झालेला आहे आणि ते स्वयं प्रयत्नातून पुढे आलेले आहे. 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले. दररोज शहरातील कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు.
రాష్ట్రానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను కట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత सरकारने जीवो 49 तत्काळ रद्द करावा असे आदिवासी कल्याण परिषदचे सरचिटणीस नंदकुमार म्हणाले. शनिवारी त्यांनी बेला मंडळ केंद्रातील स्थानिक तहसीलदार कार्यालयामध्ये आदिवासी कल्याण परिषदेच्या या सदस्यांसह MRO रघुनाथराव यांना एक निवेदनही सादर केले. त्यांनी सांगितले की सरकारने आसिफाबाद जिल्ह्यात व्याघ्र संवर्धन अभयारण्य हे आणले तरीही जीवो क्रमांक 49 मध्ये आदिवासी गाये हे गायब होणार नाहीत आणि त्यांनी सांगितले की जंगलात राहणाऱ्या आदिवासींवर गंभीर अन्याय केला जाईल. जीवो तत्काळ रद्द करावा अन्यथा आंदोलन तीव्र केले जाईल असा इशाराही त्यांनी दिला. చట్టాలు తెచ్చి ఆదివాసులకు అడవుల నుంచి దూరం చేయడం చాలా బాధాకర విషయం. అందువల్లనే మీకు మెమోరాండంగా ఏదైతే మీరు న్యాయమైన మీ కోరిక కోరుతున్నారో దాన్ని మా పే అధికారులకు గవర్నమెంట్ ఈరోజు బేల మండల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు 49 జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో టైగర్ జోన్ పేరు మీద ఆదివాసులని దూరం చేయాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు బేల మండలంలోని రాయ్ సెంటర్ ఆదివాసి సంఘాల తరఫున ఈరోజు MRO గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ జీవో కేవలం ఆదివాసులకు అడవుల నుంచి ఎప్పటి నుంచో అడవులలో ఉంటూ అడవుల్లోనే పెరుగుతూ ఉన్న ఆదివాసులను దూరం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి టైగర్ జోన్ పేరు మీద మా యొక్క ఆదివాసులని దూరం చేస్తే సహించబోమని మా సంఘాల తరపున నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో మా యొక్క ఆదివాసులని సంస్కృతిగా భావించే ఆదివాసులు అడవులలో గుట్టలలో ఉండే ఆదివాసులను జీవుల పేరు మీద దూరం చేస్తే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు తక్షణం బుద్ధి చెప్పాల్సిందే అవసరం వస్తుంది. అందుకే ఇవన్నీ కొత్త జీవోలు తెచ్చే ముందు ఒకసారి ఆలోచించి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఇక్కడ ఉధృత అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ మేము తెలియజేస్తున్నాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की काँग्रेस सरकार गरीब आणि दुर्बल घटकाच्या कल्याणासाठी काम करत आहे. त्यांनी शनिवारी मुख्यमंत्री मदत निधीतून गरिबाच्या वैद्यकीय खर्चाचे धनादेश लाभार्थ्यांना सादरही केले. बेल्लुरी आकुला राजक्का यांना 60,000 रुपयांचे तर बुक्तापूरच्या विजयसिंह यांना 45,000 रुपयांचे आणि शांतीनगरच्या उषा राणी यांना 15,000 रुपयाचे एकूण 1,20,000 रुपयाचे 3 धनादेश त्यांच्या कॅम्प ऑफिसमध्ये सादर करण्यात आले. त्यांनी सांगितले की CMRF मदतीसाठी त्यांच्या कॅम्प ऑफिसमध्ये एक विशेष काउंटर सुरू करण्यात आलेली आहे आणि ज्यांनी रुग्णालयाच्या उपचारासाठी पैसे दिले आहेत ते मुख्यमंत्री मदत निधीतून आर्थिक मदतीसाठी अर्जही करू शकतात. ఈ రోజు నియోజకవర్గంలో చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం
ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అర్హులైనటువంటి నిరుపేదలు ఎవరైనా కూడా మన క్యాంపు కార్యాలయం ద్వారా తప్పకుండా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ పెట్టి వారి డాక్యుమెంట్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి డైరెక్ట్గా పంపించి ఒక వ్యవస్థ నిర్మించడం జరిగింది. ఈరోజు ఆకుల రాజక్క గారు వీళ్ళ తల్లిగారు అనారోగ్యం బారిన పడితే వారికి 60,000 రూపాయల చెక్ని, అలాగే విజయ్ సింగ్ గారు వారు అనారోగ్యం బారిన పడడం వల్ల వారికి కూడా 45,000 రూపాయలు చెక్కుల్ని ఈరోజు అందించడం జరిగింది. ఎవరైనా నిరుపేదలు గరీబులు కార్పొరేట్ వైద్యాన్ని అందిపుచ్చుకోని పరిస్థితిలో ఉన్నవాళ్ళు దయచేసి ఎవరైనా కూడా మీ బిల్లులతో సహా మా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తుని మీరు సమర్పిస్తే తప్పకుండా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేను వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తీసుకొని నేను వ్యక్తిగతంగా దీని మీద దృష్టి పెట్టి మీకు చెక్కులు తీసుకురావడానికి నా విశ్వ ప్రయత్నం మేము చేస్తాం. మా కౌన్సిలర్ల బృందానికి అందించినా పర్వాలేదు, లేదా మా క్యాంపు కార్యాలయం ద్వారా కౌన్సిలర్లను తీసుకొని వచ్చినా పర్వాలేదు, లేదా మీ వార్డులలో ఉన్నటువంటి లేదా మీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరిని తీసుకొని వచ్చినటువంటి పర్వాలేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికీ మన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి దాదాపుగా 35 లక్షలకు పైగా రూపాయలు ఇప్పించడం జరిగింది. తప్పకుండా మరింత మందికి మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గరీబోళ్లకు సేవ చేయడం కోసమే ఈ క్యాంపు కార్యాలయాన్ని కట్టాము. ఇక్కడ నిరంతరం కూడా గరీబోళ్ళు ఎవరైనా కూడా మీ సమస్యని చెప్పుకోవచ్చు. ప్రజావాణి కానీ ప్రజా దర్బారు కానీ ప్రజల కోసమే మీరు ఏమనొచ్చు, ధర్మగంట అనుకోవచ్చు. ఏ సమస్య కోసమైనా మీరు రావాలి. తప్పకుండా మీ సమస్యని పరిష్కారం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी हज यात्रा पूर्ण केलेल्या यात्रेकरूंचा सत्कार केला. शनिवारी आदिलाबाद शहरातील माजी नगरपालिका उपाध्यक्ष जहीर रमजानी यांच्या निवासस्थानी झालेल्या कार्यक्रमामध्ये कंदी श्रीनिवास रेड्डी यांनी यात्रेकरूंना शाल देऊन फुलांचे गुच्छ देऊन त्यांचा सत्कार केला. त्यांनी आदिलाबाद जिल्ह्यातील हिंदू आणि मुस्लिमांच्या ऐक्याचे कौतुक गंगा जमुना संस्कृतीसारखे असल्याचेही सांगितले. नंतर त्यांनी आदिलाबादच्या विकासासाठी काम करणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांच्या प्रयत्नाचे कौतुक केले. त्यांनी त्यांच्या सामाजिक सेवेचेही कौतुक केले आणि त्यांचा सत्कार केला. आगामी निवडणुकीमध्ये आमदार म्हणून त्यांना विजयी करण्यासाठी ते कठोर परिश्रम करतील असेही ते म्हणाले. हमारा कांग्रेस सरकार हुकूमत में है, आपकी सरकार हमारा सबका सरकार है. आपका जो भी काम है ज़रूर मेरे पास आइए, मेरे पास ज़रूर मेरे को आप एक चिट्ठी भेजें तो भी बस मैं ज़रूर वो काम करने के लिए मेरा पूरा ताकत लगा के करवाने के लिए कोशिश करूँगा. जो भी समस्या है अपना कम्युनिटी के लिए और आदिलाबाद की तरक्की के लिए, अपना भलाई के लिए, समाज के भलाई के लिए, और जो भी आपको कोई भी प्रॉब्लम है जो भी है ज़रूर लेके आइए. सरकार हमारा सरकार है, ज़रूर इसको हम प्रॉब्लम सॉल्व करेंगे. आपको मदद करने के लिए हम कभी भी आपके साथ में रहते हैं, कभी भी आपके साथ रहते हैं. इतना अच्छा बड़ा प्रोग्राम ने बारी तरह से सबको इधर इकट्ठा करके हमको जो लंच अरेंज किए
तो जहीर भाई को बहुत बहुत धन्यवाद बोलता हूँ, शुक्रिया बोलता हूँ। और भी जहीर भाई अपना पॉलिटिकल लाइफ में, राजनीति में और भी तरक्की हुए और सबका तरक्की होते हम जो भी ये काम हम चालू किया, सबको भगवान के आशीर्वाद, ऊपर वालों का आशीर्वाद दुआ चाहते हुए मैं आपसे विदा लेता हूँ। बेला मंडळात काल झालेल्या मुसळधार पावसामुळे पिकांची शेते ही तलावासारखी दिसत आहे। याचे मुख्य कारण अपूर्ण पूल बांधकाम आहे। तर त्यांचे म्हणणे आहे की ते आंतरराज्य महामार्ग 353B पुलाचे बांधकाम या गोगलगाईच्या गतीने सुरू आहे, जे शेतकऱ्यांसाठी शाप बनलेले आहे। BRS नेत्यांनी बुडलेल्या पिकांसाठी भरपाई देण्याची मंडळ तहसीलदार कार्यालयामध्ये याचिका सादर केली। तर ऑल स्टेट हायवे हे 353B कॉन्ट्रॅक्टदारांच्या पुलाच्या कामाच्या या संत गतीमुळे पावसामुळे शेतकऱ्यांच्या पिकाचे नुकसान होत असल्याचा त्यांनी राग व्यक्त केला। शेतकऱ्यांच्या पिकांचा शेतात पाणी शिरल्याने 3 एकर शेतात लावलेले कापसाचे पीक हे पूर्णपणे खराब झाल्याची खंत त्यांनी व्यक्त केली। कॉन्ट्रॅक्टदारांनी बाधित शेतकऱ्यांना तत्काळ भरपाई द्यावी, अन्यथा ते आंदोलन करतील असा इशाराही त्यांनी दिला। ఏదైతే హైవే పనులు జరుగుతున్నాయో ఆ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రైతులకు జరిగే అన్యాయం ఎంత అంటే అంత ఇంత కాదు। ఒక రైతు మన పాటన్ గ్రామానికి చెందిన నవీన్ అనే రైతుకు ఆయన సొంత భూమి 3 ఎకరాలు మన కౌలుతోని 3 ఎకరాలు పట్టుకున్నాడు। ఆ రైతుకు పంట మొలకెత్తింది అంత అయింది। ఈ రోడ్డు హైట్ గా అక్కడ ఉన్న పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వర్క్ నడుస్తుంది। వర్క్ నడిచే జాగాల వేరే వచ్చే వాటర్ వచ్చే దానికి వాళ్ళు పైపులు సింగిల్ పైప్ వేసిండ్రు। అక్కడ దగ్గర ఒక 5-6 పైపులు కావాలి। అయితే వీళ్ళ నిర్లక్ష్యం అన్నట్టు ఇక ఏమైతుంది అన్న దాంట్లో వాళ్ళు ఒక పైప్ వేస్తే మొత్తం పంట మొత్తం మునిగిపోయి నాశనం అయిపోయింది। ఇది రెండవసారి। ఇంతకు ముందు స్టార్టింగ్ లో సోవింగ్ చేసినప్పుడే పంట మొత్తం కాలిపోయింది। అయినా ఇక ఏదో అరే పోయిన ఒక బ్యాగే కదా ఎకరానికి అన్న ఉద్దేశంతో ఆయన ఎంత తిరిగిన ఏం లాభం కాలే ఆయన రైతుకు। మళ్ళా రెండవసారి పంట పెట్టి ఆ పంట కూడా మొలకెత్తినాక మళ్ళీ ఈ నిన్నటి వర్షంకు పంట మొత్తం ఎండిపోయి అక్కడ చూస్తే ఏదో పెనుగంగా పురం వచ్చినట్టు ఆ పరిస్థితి ఉంది। అయితే ఈ రైతుపై ప్రత్యేకంగా ఈరోజు మన తహసీల్దార్ గారికి వచ్చి విన్నవించడం జరిగిన విషయాన్ని మరి అలాగే ఎస్ఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇస్తాం। ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపై ఇంకా ఈ రైతుకు ఎలాగైనా ఆర్థిక సాయం జరిగిన నష్టానికి నష్టపరిహారం ఆ కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించాలని ఆ అధికారులను కోరడం జరిగింది। ఆయనకు నష్టపరిహారం దొరికేంత వరకు మేము రైతు వెంబడి ఉండి ఆయనకు అన్ని తీరులా సహకరిస్తామని తెలియజేస్తాం। 29 పూలు దగ్గర మునిగింది। వాళ్ళ కాంట్రాక్టర్లకు చెప్తే నాకు పురుగుల మందు తాగి చనిపోబడుతుంది, మీరు ఇట్లా చేస్తే అంటే మీరు చాలా పెట్టులు ఏం పెట్టలే అంటే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అన్నట్లా చెప్పిండు। 4 సార్లు నీళ్ళు వచ్చినాయి, అయితే చాలా పెడతలేదు అక్కడ। 2 సార్లు పంట నష్టం పోయింది, మందు పూతలు వచ్చిన మందు నష్టం పోయింది, స్ప్రే నష్టం పోయింది, కూలీలు నష్టపోయిండు, కూలీలు పెట్టిన అక్కడ మొత్తం पूरा नष्टाने जరుగుతుంది। आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे शनिवारी प्रजा दरबार आयोजित करण्यात आला होता। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली झालेल्या या कार्यक्रमामध्ये मतदारसंघातील मोठ्या संख्येने लोक, पक्षाचे नेते आणि कार्यकर्ते सहभागी होते। लोकांनी कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या समस्या समजावून सांगितल्या आणि निवेदनही दिले। समस्यांना सकारात्मक प्रतिसाद देत कंदी श्रीनिवास रेड्डी म्हणाले की ते सरकारी अधिकाऱ्यांपर्यंत समस्या घेऊन जातील आणि त्यावर उपाय शोधण्यासाठी काम करतील।
यांनी सांगितले की त्यांच्या गावामध्ये पूल नसल्याने त्यांना अडचणी येत आहे. ते शनिवारी शहरात झालेल्या पत्रकार परिषदेमध्ये बोलत होते. पावसाळ्यात पूल नसल्याने त्यांनी हे अडचणीत असल्याचेही म्हणाले. तर अधिकाऱ्यांनी त्यांच्या गावात पूल बांधण्याची त्यांनी विनंती केली. మేమందరము పొన్నారి గ్రామ నివాసులము ఇబ్బందులకు గురై మా పొన్నారి అచ్చిపోయే రహదారి రోడ్డు కొరకు తరతరాల నుండి దశాబ్దాల పూర్వం నుండి ఉన్నటువంటి రోడ్డున తాంసీ మండలు, తలమడుగు మండలు, మహారాష్ట్ర కిన్నట్టు మా ఊరు అన్ని అచ్చిపోయే తోవల దారికి మా పొన్నారి దగ్గర ఒక వాగు, పెద్ద వాగు ఉన్నది. ఆ వాగుకు బ్రిడ్జి కావాలని 4-5 సంవత్సరాల క్రితం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటిదాకా దాని గురించి దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రస్తుతం ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ గారు మా గ్రామస్తులపై అక్కడి తాంసీ మండలి, తలమడుగు మండలు, మహారాష్ట్ర అందరిపై దయతలంచి కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు, అదనపు సబ్ డివిజన్ ఆర్డీఓ గారు వారు దయగూర్చి మా వాగు బ్రిడ్జ్ పూర్తి చేయడానికి ముందంజ వేసి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్ఎండ్బికి మరియు తాంసీ మండల ఎంపీడీఓ గారికి, తాంసీ ఎంఆర్ఓ గారికి లేఖల ద్వారా ప్రభుత్వ అధికారులు తెలియజేసింది. ఆ తెలియజేసిన ప్రభుత్వ లేఖలకు జవాబు ఆర్ఎండ్బి ఆఫీసర్ వాళ్ళు, తాంసీ మండల రెవెన్యూ వారు సమాధానము జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి సమర్పించనన్నది. కానీ తాంసీ మండల ఎంపీడీఓ గారు ఆ లేఖ గురించి నేను ఇవ్వనని చెప్పి ఇంతవరకు సూచిస్తలేడు. నేను స్వయాన కలిసి ఏం వేడుకొని ఏమి అడిగినా కానీ మేము ఇయ్యము, మాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడికైనా పో అని చెప్పి ఆ ఎంపీడీఓ గారు చెప్పిండు. ఆ చెప్పిన తర్వాత మేము ఆ ఇబ్బందులకు గురయ్యి మాకు ఆ బాగు కాకుండా ఎంపీడీఓ గారు అడ్డుపడుతున్నాడు. ఆ ఎంపీడీఓ గారు ఆ ఉత్తరము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి పంపించినట్లయితే మా వేదనలు, మా కష్టాలు దూరవరం పైకి మాకు ఆ వాగు నుండి అచ్చిపోవుటకు, కార్మిక కర్షకులకు ఆదిలాబాద్కు అచ్చిపోవుటకు ఎంతో ఇబ్బందులకు గురై మేము చక్కగా ఉండగలుగుతాము. జిల్లా కలెక్టర్ ఎప్పుడైతే ఆ దర్యాప్తు కొరకు దరఖాస్తు పంపించిండో దానికి జవాబు మాత్రం ఇప్పటి వరకు కూడా తాంసీ ఎంపీడీఓ గారు నేను ఇవ్వని చెప్పి మేకకు తోగనే లేదని వేసి చెప్తున్నాడు. కాబట్టి దయతల నుంచి ఎంపీడీఓ గారి ద్వారా ఆ లేఖను తెప్పించుకొని మాకు ఈ బ్రిడ్జిని పూర్తి చేయించగలరని జిల్లా కలెక్టర్ గారికి, అదనపు सब डिव्हिजनल आरडीओ गाరికి धन्यवाद తెలుపుతూ आदिलाबाद काँग्रेस पक्षाचे कंदी श्रीनिवास रेड्डी अनेक सेवा कार्यक्रमांसह खेळांना प्रोत्साहन देतील असे काँग्रेस नेते गिम्मा संतोषराव यांनी सांगितले. शनिवारी शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये युवा क्रिकेट क्लबचा क्रिकेट किट म्हणून भेट देण्यातही आली. त्यांनी तरुणांना खेळात उत्कृष्ट कामगिरी करण्यासाठी शुभेच्छाही दिल्या. సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి 29వ వార్డు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మరి అక్కడి 29 వార్డు యువ సోదరులందరూ యువకులందరూ మరి మాకు ఒక క్రికెట్ కిట్ ఇప్పించారు సార్ అని చెప్తే తప్పకుండా మీకు గత రూపంగా క్రికెట్ కిట్ ఇస్తారనేటువంటి వాళ్ళు
వారికి టికెట్ కిట్టు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కంది శ్రీనివాసరెడ్డి గారు అనుకోకుండా మరి ఎవరు వెళ్ళడం వల్ల అనుకోకుండా రాజకీయ కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మరి యువకులకు ఈ టికెట్ అందజేయాలని తప్పకుండా యువకులందరూ మరి కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక యువకుడే కాబట్టి మీలాంటి యూత్ సోదరులు మహిళాంటి సోదరులు కానీ యూత్ సోదరులు కానీ తప్పకుండా మరి కంది శ్రీనివాసరెడ్డి గారి బాధ్యత ఉంది. తప్పకుండా ఇటువంటి తనలో కొన్ని రోజుల తర్వాత చాలా ఇవ్వడం జరుగుతుందా ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి గారు సహాయంతో ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా మరోసారి మీ అందరికీ చేస్తాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवनामध्ये काँग्रेसमध्ये मोठ्या प्रमाणात भर. कंदी श्रीनिवास रेड्डी परिषद पंचायत निवडणुकीत आपली ताकद दाखवू इच्छितात. मोबाईल फोन गमावलेल्या पीडितांनी तत्काळ CEIR पोर्टलवर तक्रार दाखल करावी. SP अखिल महाजन यांनी 109 लोकांना फोन परत केले. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आदिलाबाद मधील सर्वपक्षीय शेतकरी संघटनांची गोलमेज बैठक. केंद्राने आणलेली किंमत फरक योजना रद्द करण्याची मागणी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.